భద్రాచలం దగ్గర పర్ణశాల అని ఉంది. అక్కడ రావణాసురుడు సీతని కిడ్నాప్ చేస్తాడు. అక్కడి నుంచి ఆయన సీతను తీసుకొని ఈ రూట్లో శ్రీలంకకు పోతూ ఉంటే ఈ కొండ మీద జటాయు పక్షి చూసి అతనితో యుద్ధం చేస్తుంది. ఆయన దాని రెండు రెక్కలు తెగ్గొట్టేస్తే కొండ మీద పక్షి పడి అది జపిస్తూ ఉంటుంది రామారామ అని. రాముడు వచ్చి ఇక్కడ పడి ఉండే ఆ పక్షిని చూసి లయపక్షి అంటాడు. ఆయన పిలిచిన ఆ లయపక్షి ఈ గ్రామానికి లేపాక్షి పేరు వచ్చిందని పెద్దోళ్ళు చెప్తారు. అది మన ఫిలముల్లో అయితే ఆకాశంలో పాడి చేసినట్టు చూపిస్తారు. అట్లా కాదు, ఈ కొండ మీద కొన్ని రోజులు జరిగింది యుద్ధం పక్షికి రావణాసుడికి. పక్షి ఇక్కడ పడినప్పుడు పక్షికి ఆమె బ్లెస్సింగ్ ఇస్తుంది, సీతాదేవి ఆశీర్వాదం చేస్తుంది. అప్పుడు సీతాదేవి మోపిన పాదం దీంట్లో ఎప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఈ చుట్టూ పొరలో నీళ్లు ఊరుతున్నాయి. ఎందుకు వస్తున్నాయి నీళ్ళు అంటే ఆ బరుడి నీళ్లు తాగుతూ ఉంటుంది. రాముడు ఎప్పుడో వచ్చేది, అప్పటిదాకా ఈ నీళ్లు తాగి అది బతికుంటుంది. రాముడికి అంత విషయం చెప్పాక చనిపోతుంది. ఆ రోజు సీతాదేవి మోపిన పాదం ఇది. కొన్ని లక్షల ఏళ్ల కిందట త్రేతాయుగంలో పాదం పెద్దగా ఉంది. మనమాది సీతాదేవి అంటే 5 అడుగులు 6 అడుగులు కాదులేండి. త్రేతాయుగంలో బాగా ఎక్కువ హైట్ ఉండేవాళ్ళు వాళ్ళు. ద్వాపరయుగం వస్తేనే హైట్ తగ్గినారు. ఇప్పుడు కలియుగం కాబట్టి మనం ఇంకా తగ్గిపోయినాం. రేపు జరగబోయే దినాల్లో ఇంకా తగ్గుతారు, ఇంక పెరిగేది లేదు. ఇది ఎప్పుడో కొన్ని లక్షల ఏళ్ల కిందట జరిగిన స్టోరీ.